మేము జూన్ నెలలో మా కొడుకుకి దురాత్మ శక్తి నుంచి బంధించి ఉండే, అప్పుడు స్వస్థత అది వచ్చింది మాకు. మళ్ళీ ఇప్పుడు జూన్ నెలలో మేము ఒక కొత్త కార్ తీసుకున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్నోని మొదలు పెట్టుకొని వరుసగా 50 మంది కుటుంబ సభ్యులందరూ మారిపోయారు యేసు నామంలో. ఆమెను చెప్దామా? చూసి అందరు ఏమంటున్నారు? అందరు చూసి మీరు ఎలా పోయినారు, మీ పాస్టర్ ఇంత అద్భుతం ఎలా చేశారని అందరు షాక్ అయినారు. కానీ మేమన్నాం మా దేవుడు సజీవుడు, మా పాస్టర్ కూడా మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ మాకు బాగానే ప్రేయర్ చేస్తాడని మేము చెప్పినాం. అందరికీ ప్రేజ్ ద లార్డ్. మేము జూన్ నెలలో మా కొడుకుకి దురాత్మ శక్తి నుంచి బంధించి ఉండే, అప్పుడు స్వస్థత అది వచ్చింది మాకు. మళ్ళీ ఇప్పుడు జూన్ నెలలో మేము ఒక కొత్త కార్ తీసుకున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. మా సాక్ష్యం ఇంతే. దేవుడి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది తెలుసు వీడియో? ఎంతమంది తెలుసండి? తెలుసా సహోదరు? తెలుసు కదా. బీదర్ నుంచి వారి కుటుంబం దగ్గర వారి కుటుంబం, ఒక కుటుంబమే 15 మంది 20 మంది వస్తారండి ఆరాధనకి. గట్టిగా చప్పట్లు కొడదాం. 50 మంది. 50. ఈరోజు పెళ్ళి ఉందని అందరు పెళ్ళికి పోయినారు. 10 మనుషులు వచ్చారు. లాస్ట్ మంత్ ఎంతమంది వచ్చారు? 10. ఇంకొక నెలకి 50. చూడండి, ఒకసారి 50 మంది, ఒకసారి 20 మంది. ఎక్కడి నుంచి అంటే లోకల్ కాదు, బీదర్ నుంచి వస్తారు. గట్టిగా చప్పట్లు కొడదామా? పెళ్ళి ఉందని ఈరోజు రాలేరు. ఓకే, చూడండి, అంతకుముందు వీరికి దేవుడు అంటే తెలీదు, కానీ బీదర్ ప్రాంతంలో మరి పబ్లిక్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సేవకుడు నేను ఆ ప్రాంతంలో బీదర్లో ఉన్నామని యూట్యూబ్లో చూశారంట. ఒకరోజు స్క్రోల్ చేస్తుంటే యూట్యూబ్లో చూస్తున్నారు. ఆ సమయంలో తన కుమారుడు, చిన్న కుమారుడు, ఇంతే ఉంటాడు, వచ్చాడు వాడు వీడే. ప్రైజ్ ద లార్డ్. ఈ బుడ్డోడు చాలా భయంకరమైన చాతుబడి శక్తులండి. ఎలా అంటే ఆ చిన్నవాడిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత చిన్న పిల్లోడికా ఏంటి ఇబ్బంది. ఆ బాబుని పట్టుకొని వీళ్ళు తిరగని చోటు లేదు. చాలామంది అన్నారు ఇంకా వాడు చనిపోతాడు. అసలు ఆ బాబుని చూస్తూ తల్లిదండ్రులైన వారు ఏడుస్తూ ఉండేవారు. వీడిని ఎవరు కూడా పట్టుకునే స్థితి కాదు, అంతగా భయంకరమైన వేదన. మరి కుమారుడు చాలా చాతబడి శక్తులతో బాధపడుతున్నప్పుడు తీసుకురావడం కూడా ఒక 2 కాళ్ళు, ఒక 2 చేతులు పట్టుకొని తీసుకొచ్చారు. ఎవరు ఆపుతున్న ఆగని పరిస్థితి. కానీ ఆ బీదర్ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు హీలింగ్ ప్రేయర్లో బిడ్డని స్వస్థపరిచి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? అది మొదలుకొని బీదర్కి మేము ఎప్పుడొచ్చాము? జూన్. అది లాస్ట్ ఇయర్ వచ్చాం. ఎస్ అవునవును, జూన్ మీటింగ్స్ జరిగాయి కదా. ఈ సంవత్సరం జూన్కే కార్ తీసుకున్నాం. ఓకే జూన్లో 10, 11, 12 మీటింగ్స్ జరిగాయండి. 3 days మీటింగ్స్ జరిగాయి లాస్ట్ ఇయర్. ఆ మీటింగ్లో ఈ బుడ్డోడు అద్భుతమైన సాక్ష్యం, గొప్ప స్వస్థతని ప్రభు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నిశ్చయంగా ప్రభు తాకిడి అద్భుతంగా ఉంటుందండి. ఈ చిన్నోని మొదలు పెట్టుకొని వరుసగా 50 మంది కుటుంబ సభ్యులందరూ మారిపోయారు యేసు నామంలో. ఆమెను చెప్దామా? ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. కంటిన్యూస్గా మరి హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఆరాధనలో వారు పాల్గొంటున్నారు, ప్రభుని మహిమపరుస్తున్నారు. ఒక్కొక్కరు ప్రతి నెల బీదర్ నుంచి వీరు వస్తారు. మరి ఈ నెల కూడా వారు చక్కగా అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. ఇదే నెలలో అంటే జూన్లో 12th లాస్ట్ పబ్లిక్ మీటింగ్లోనే ఈ చిన్నోడు వచ్చాడు. చక్కని స్వస్థత. మరి ఈ సంవత్సరం మేము మా జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేసే దినదినము దేవుడు వారి కుటుంబాన్ని అభివృద్ధిలోకి నడిపిస్తున్నారు. ఈరోజు చక్కని కార్ కొనుక్కున్నారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆటో తీసుకోవాలనుకున్నాం, కానీ మా దేవుడు కృప వల్ల మేము కార్ తీసుకున్నాం. మాకు సడన్లీ తీసుకున్నాం. మా దగ్గర పైసలు కూడా లేకుండే. మా ఆయన ఫ్రెండ్ మీరు పైసలు మేము ఇస్తాం, మీరు కార్ తీసుకోండి, మీకు ఆటో సూట్ కాదంటే మేము ఆ రోజు ప్రేయర్ మిస్ చేసుకొని పోయి షోరూమ్కి ఆ రోజే కార్ తెచ్చినాం. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు అంతకుముందు దేవుడు అంటే మీకు తెలీదు, తర్వాత మీరు బీదర్కి రావడం, దేవుడు వీడిని తాకడం, స్వస్థపరిచి ఉన్నారు. అద్భుతమైన రీతిలో క్రమముగా మీ కుటుంబం అంతా నడిపించబడుతుంది. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి అందరు ఏమంటున్నారు?
అందరు చూసి మీరు ఎలా పోయినారు, మీ పాస్టర్ ఇంత అద్భుతం ఎలా చేస్తారని అందరు షాక్ అయినారు. కానీ మేమన్నాం మా దేవుడు సజీవుడు, మా పాస్టర్ కూడా మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ మాకు బాగానే ప్రేర్ చేస్తాడని మేము చెప్పినాం. మా ప్రజలకు కూడా మాకు ఎంతోమంది అవమానపరిస్తే కూడా మేమన్నాం మీరు మాకు మాట్లాడండి, అనవసరంగా మాట్లాడకండి, కానీ మేమైతే తప్పక వెళ్తాం మీతోటి. మాకు తెలుగు రాదు కదా మీకు సరిగ్గా? ఓకే. ఇప్పుడు కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉందాం. ఎవరు మా వాళ్ళు అయితే ఎవరు రారు. మా ఆయన కూడా ఎప్పుడెప్పుడు వస్తారు, కానీ నేను తప్పగా వస్తాను. మా అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, మా తల్లి తండ్రి అందరు వస్తాం మేము ఇక్కడికి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, ఒక్కడు ఈ రోజున వెనకాల ఎంతమంది నడిపించారు దేవుడు? వారి కుటుంబాన్ని దేవుడు నడిపించారు. 50 మంది వరకు. నిజంగా ఈ రోజున ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి ప్రభుకి మహిమ. నిజంగా ప్రభు తాకిడి అంత అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఈ ఆరాధనలో దేవ నన్ను దర్శించండి, నన్ను తాకండి, నా జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రైజ్ అలా ప్రార్థన చేయండి, అంతే స్తుతిస్తూనే ఉండండి. ఈ ఆరాధన ఎంత గొప్ప మహిమను తీసుకొని రాబోతుందో మీరు మీ జీవితంలో చూడబోతున్నారు. అంతే. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ.